హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కొలతలతో కాలేజ్ ప్యాంట్ అదే సల్వార్ ప్యాంటు లూజ్ ప్యాంట్ అంటారు కదా. స్కూల్ ప్యాంట్లు కాలేజ్ ప్యాంట్లు ఇలానే ఉంటాయి. కటింగ్ ఎలాగో చెప్తాను, కొలతలతో ఓన్లీ మెజర్మెంట్స్తో చెప్తాను. లాస్ట్ టైము ప్యాంట్ అంటే కొలత ప్యాంట్తో చెప్పాను, ఇప్పుడు కొలతలతో చెప్తాను. చూడండి, ఇదిగోండి ప్యాంట్ పీస్ని ఇలా రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు మడతలు అంటే ఇదొక కాలు అనమాట. ఇదిగోండి రెండు మడతలు, సగానికి మడతేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ జాయింట్ అంటే ఇది కింద మడత వస్తుంది కదా, ఇది ఎప్పుడు కిందకు ఉంచండి కాలు వైపు. ఈ రెండు పీసులు అంటే కటింగ్ పీసులు ఉంటాయి కదా, ఇవి మీదకి పెట్టండి. మీదకి పెట్టాక ఇలా సగానికి కరెక్ట్గా సెంటర్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది లెవెల్ చేసుకోండి. అంటే స్ట్రైట్గా ఉండే ఒక క్లాత్లు వచ్చేటప్పుడు మడత పెట్టేటప్పుడు దాన్ని మీరు సమానంగా నీట్గా ఇలా కట్ చేసుకోండి. అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా, అలా అది క్లియర్ చేసుకోవాలన్నమాట, స్ట్రైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం హాఫ్ ఇంచి మార్క్ ఉంచుకోండి, ఖర్చు ఉంచుకోండి హాఫ్ ఇంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫాలో అవ్వాలి కొలతలు అంటే ఈ ప్యాంటు సైజు 36 ఇంచీలు. చూడండి ఫ్రెండ్స్, 36 ఇంచీలు ప్యాంటు పొడవు, ఓకేనా. 36 ఇంచులు అయితే పైన 7 ఇంచెస్ సీట్ బాక్స్ ఉంటుంది కదా, సీట్ పీస్ అంటారు దాన్ని, సీట్ బాక్స్. ఆ పీస్కి మనం కుర్చీలు పెడతాం అనమాట. ఫ్యాన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది 7 ఇంచులు ఉండాలి పై పీసు. ఆ 7 ఇంచులు ఇప్పుడు లెస్ చేసి ఉన్న ప్యాంట్ పొడవు మనం పెట్టాలి. 7 ఇంచులు పై పీస్ వస్తుంది కాబట్టి 7 ఇంచులు లెస్ చేయాలి, అంటే పొడవులో. చూడండి, ఇక్కడ నుంచి 7 అంటే ఇది ఖర్చు కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం 5 ఉంచేసాం. ఇక్కడ నుంచి 7 నుంచి 14 ఆర్ 15 కిస్తా డౌన్ ఉంటుంది అనమాట ప్యాంట్కి. ఎవరికి చిన్నపిల్లలు, చిన్న స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, సన్నగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళకి అయితే 14 ఇంచులు సరిపోద్ది. యావరేజ్గా 15 పెడతాం, ఎవరికైనా సరే 15 పెట్టేసుకునొచ్చు. కానీ అమ్మాయి ఇంకా చిన్నది బాగా, అందువల్ల 14 పెట్టాను. మామూలుగా అయితే 15, 16, 15 అయితే సరిపోద్ది. యావరేజ్ పిస్తా డౌన్ 15 ఇంచులు ఉండాలి. ఇక్కడ నుంచి ఈ 7 నుంచి 15 కదా, అంటే 17 వస్తుంది. ఇక్కడ నుంచి 15 ఇంచులు పిస్తా డౌన్. ఆ తర్వాత మనకి 36 పొడవు కదా ప్యాంట్ పొడవు, 36 దగ్గర మార్క్ చేసుకుంటాం, ఓకేనా. 36. చూడండి, కొలత తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, అప్ అండ్ డౌన్ ఉంటాయి. అవి మీరు కొలత తీసేటప్పుడు తేడా తీసినా పొట్టి అయిపోతాయి. నేను చెప్పేది ఓన్లీ కరెక్ట్గా మెజర్ తీసుకుంటేనే 36 ఇంచులు, ఓకేనా. మీరు తీసుకునే విధానంలో తేడా ఉంటే పొట్టి అయిపోతాయి, అవి కరెక్ట్గా తీసుకోండి. ఎప్పుడైనా మన ప్యాంట్ కట్టే దగ్గర నుంచి బొట్టన వేలికి తీయాలి, మన కాలు బొట్టన వేలికి పొడవు తీయాలి. మనం పైకి వస్తుంది కదా, యాంకిల్కి వస్తుంది కదా అని అక్కడ తీయకూడదు, ఎందుకంటే వేసేటప్పుడు కొంచెం పైకి వెళ్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వాలి, ఓకేనా. 36 పొడవు. ఇప్పుడు ఇవ్వండి 15, 14 చెప్పాను కదా, అమ్మాయి సన్నగా ఉంటుందని కొంచెం అనేసని 14 సరిపోద్ది నాకైతే. మీరైతే కొంచెం లావుగా యావరేజ్గా అయితే 15 పెట్టేసుకోండి ఎప్పుడైనా. ఇది లైన్ కొట్టాను. ఇప్పుడు ప్యాంట్ పొడవు లైన్ కొట్టాను, ఓకేనా. ఇది ప్యాంట్ పొడవు. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ కింద బక్రం వేస్తాం కదా, కాటన్ బక్రం, దానికోసం 2 ఇంచెస్. ఇది 2 ఇంచెస్ ఖర్చు, ఓన్లీ మడత కోసం ఇది ఖర్చు అనమాట, ఓకేనా. ఇప్పుడు దీన్ని పొడవు అయిపోయింది. ఇప్పుడు కాల్ లూజ్ చూడాలి. కాల్ లూజ్ ఎంత? 12 ఇంచులు. 12 అంటే 6, ఫోల్డింగ్ డబుల్లో ఉంటుంది కదా, 12 ఇంచులు 6. ఇది 12 ఇంచులు కుట్టేటప్పుడు వేసుకోవాలని 12 రాసుకున్నాను నేను. ఇదిగోండి, ఇది పన్నా 17 ఉంది. యావరేజ్ లూజ్ అయితే 17. ఈ పన్నా మనకి ఇంకా తక్కువ లూజ్ కావాలి అనుకున్న వాళ్ళకి 13 పెట్టుకోవాలి. లేదు అంటే యావరేజ్ లూజ్ 17. ఇంకా నాకు ఫుల్ పటియాలా కావాలంటే క్లాత్ ఉంటే ఎక్కువ ఉంటుంది, కొన్ని మామూలు డ్రెస్ మెటీరియల్ అయితే ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. ఇది పన్నా కాలేజ్ డ్రెస్సులు, స్కూల్ డ్రెస్సులు కొన్ని తక్కువ వస్తాయి పన్నా, ఇది సరిపోద్ది యావరేజ్గా. ఇంకా నాకు ఇందులోనే లూజ్ కావాలంటే ఇక్కడ జాయింట్ పెట్టుకోవాలి, అదంత అవసరం లేదు. కాలేజ్కి స్కూల్కి అయితే ఈ మొత్తం సరిపోద్ది. ఇవ్వండి, ఇది మన ఖర్చు కోసం. ఇవ్వండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లూజ్ని మనం సెట్ చేయాలి. ఇది ఈ లైన్లో గీయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ప్యాంట్ కటింగ్, సింపుల్. ప్యాంట్ కటింగ్ అంటే ఇంతే. ఇప్పుడు మన సీట్ బాక్స్ 7 ఇంచులు ఉంది కదా, అది 7 ఇంచులు ఇక్కడ రాసుకుంటాం, పెడతాం, అంటే 7 ఇంచులు ఇదని. ఇప్పుడు లూజ్ కావాలి కదా, అమ్మాయి ప్యాంట్ లూజ్ ఎంత ఉందో చూడాలి. ప్యాంట్ లూజ్ అంటే నడుం లూజ్ దగ్గర 39 ఉంది, సీట్ దగ్గర అమ్మాయి లూజు 39 ఉందంటే దానికి మనం 6 ఇంచెస్ యాడ్ చేయాలి, ఎందుకంటే లూజ్ ఉండాలి కదా. ఓన్లీ జెంట్స్ ప్యాంట్లో టైట్గా ఉంటుంది కదా, మనకి అట్లా వేసుకోవడానికి పెట్టుకోవడానికి వీళ్ళకి తాడు పెట్టి టైట్ చేసుకోవాలి, కావాల్సినంత లూజ్ ఉండాలి కాబట్టి మ్యాక్సిమం 6 ఇంచెస్ లూజ్ కలపాలి.
అంటే 38 ఉంది అమ్మాయి నడుము, 38 6 44, 38 + 6 అంటే 38 ఇంచులు ఉంది. దానికి 6 ఇంచులు కలపాలి ప్యాంట్ ఎప్పుడైనా నడుము లూజ్ కోసం. అది కలిపి 44 ఇంచులు, 44 ఇంచులు లూజ్ పెట్టాలి, 7 ఇంచులు వెడల్పని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఇది ఎందుకంటే మేము కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం ఈ సీట్ బాక్స్ని. అలాంటప్పుడు మాకు ఇలా రాసుకుని అప్పుడు కట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి, ఇప్పుడు కట్ చేసి చూపించాలి కాబట్టి ఇది అవసరం లేదు. కాకపోతే ఇక్కడ రాసి నేను నా అలవాటు ప్రకారం రాశాను, మీకు చూపిస్తాను. ఇంత ఫ్రెండ్స్ ప్యాంట్ కటింగ్. ఇప్పుడు చూడండి, దేనికి బకం పెట్టేదానికి, ఓకేనా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఓన్లీ కాళ్ళ దగ్గరే 2 ఇంచెస్, ఇక్కడ మన ఖర్చు దగ్గరే. ఇక ఇదంతా మనం ఆ మార్క్ మీద అయినా తీసేవచ్చు. ఇది ఎందుకంటే ఎగ్జాక్ట్ లూజ్ ఇంత కాదు కదా, ఇంత ఉండాలని లేదు కాబట్టి చివరిగా ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం దగ్గరగా ఇంత గ్యాప్ ఇచ్చి ఒక 1/2 ఇంచీలో గ్యాప్లో కుట్టుకోవాలి, ఖర్చు వదిలేసి, మరి ఎక్కువ వదలకుండా. ఇక్కడ మాత్రం మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇటువంటి బక్కం ఇలా పెడతాం. ఇక్కడ ఒకవేళ లూజ్ కావాలన్నా రావాలి కదా, ఇక్కడైతే ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది చాలలేదు ఇంకా లూజ్ కావాలంటే ఒక 2 ఇంచెస్ వరకు వస్తుంది, అంటే 4 ఇంచెస్ వస్తుంది. అందుకని ఇది ఇలా ఉంచాలి. ఇది ఈ నాట్ ఎందుకు పెట్టుకున్నాం, ఓన్లీ ఇక్కడ వరకు మడత పెట్టేయాలి అని కన్ఫర్మ్గా, ఓకేనా. ఇది ఇక్కడ అయింది, పైది ఎలాగా లెవెల్ చేస్తాం ఆల్రెడీ. ఇప్పుడు ఆ కిస్తా కాసి సేవ్ చేయాలి. కిస్తా కాసి ఈ అంచులు ఉన్నాయి కదా, అంచులు తీసేయండి. అంటే యూనిఫామ్స్ లాంటివి అయితేనే అంచులు తీసేయండి, థిక్గా ఉంటాయి. మామూలు ప్యాంట్స్ అయినా అంచులు తీస్తే బెటర్. ఇదే ఫ్రెండ్స్ ప్యాంట్ కింద ఇది కుచ్చులు పెట్టాలి, ఈ పార్ట్ అనేది మనం సీట్ బాక్స్కి, ఓకేనా. ఈ పార్ట్ ఇక్కడికి వచ్చింది, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు సీట్ బాక్స్ కట్ చేయాలి కదా, చెప్పాను కదా 7 ఇంచెస్ ఇంటూ 44 లూజు, 7 ఇంచెస్ వెడల్పు, పొడవు లూజు. ఇదిగోండి, ఇది సింగిల్ పీస్లో నేను తీసుకుంటున్నాను మీకు సింపుల్గా అర్థం అవ్వాలని. ఎందుకంటే నాకు యూనిఫామ్కి ఇది కాలర్ పీస్ ఇది వేయాలి, ఈ క్లాత్ నేను వాడాలి, సరిపడా వాడాలి కాబట్టి నేను సింగిల్లోనే తీసుకున్నా. ఇక్కడ జాయింట్స్ మీకు చెప్తానండి. నార్మల్గా అయితే జాయింట్స్ లేకుండా కట్ చేయొచ్చు 2 పీసులు వాడి, కాకపోతే నాకు పీస్తో పని ఉంది అని చెప్పి. ఇదిగోండి 44 ఉంది కదా మనకి లూజు, 44 అంటే 22 కదా, 22 కలిపిన దాంతో లూజు 38 ఉంది. ఈ 6 ఇంచెస్ లూజు ప్యాంట్ ఎక్కడానికి, 1 ఇంచ్ ఖర్చు, ఓకేనా. 1 ఇంచ్ ఇది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. 1 ఇంచ్ ఖర్చు మీకు కుట్టడం ఆల్రెడీ వచ్చుంటే పర్లేదు, నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. 1 ఇంచ్ ఖర్చు ఉండాలి, ఓకేనా. ఇది ఇక్కడికి చేస్తాను, అంటే ఈ కింద పార్ట్కి జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది 7 ఇంచులు కదా, మనకు కావాల్సింది 7 ఇంచులు వెడల్పు సీట్ పైది. మనం ఆల్రెడీ 7 ఇంచెస్ లెస్ చేసాం. ఆ 7 ఇంచెస్కి ఏం చేయాలి, ఇది 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటాం. 1.5 ఇంచ్ అంటే ఇంచున్నర ఎక్స్ట్రా ఉండాలి, అంటే 8.5 పెట్టాలి. ఇది ఎందుకో చెప్తాను చూడండి. 8.5 పెట్టాను కదా. ఇక్కడ మనం లాడా పెట్టా, అంటే బొంద అని అంటారు, లాడా అంటారు. ఈ లాడాని లోన పెట్టి కుట్టుతాం కదా, ఇది 1 ఇంచ్ ఉండాలి. 1 ఇంచ్ మడత అంటే ఇక్కడికి పోయింది, ఇక్కడ పోయింది కదా. ఇప్పుడు ఎంత వచ్చింది, 8.5లో 7.5 వస్తుంది. ఈ 7.5లో ఈ కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోవాలి కదా, అంటే ఇంచున్నర పోతే 7 ఇంచెస్ మనకు సరిపోయింది కదా. 8.5 ఉంది, అందులో మీద ఒక 1 ఇంచ్ పోయింది, కింద ఒక 1/2 ఇంచ్ పోయింది, 6 ఇంచ్, మొత్తానికి 1.5 ఇంచ్ పోయింది కదా, 7 ఇంచెస్ సరిపోయింది కదా. అందుకే 8.5 డైరెక్ట్గా తీసేసుకోండి. 8.5 దగ్గర మనం లెవెల్ చేస్తాం స్ట్రైట్గా. ఇక్కడ చిన్న నాట్ పెట్టుకోండి, బ్యాక్ సైడ్ ఇది సెంటర్ అని మనకి. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఈ ముక్క లేదు, జాయింట్ కావాలి మనకి. ఈ జాయింట్ని మనం ఈ పీస్లో కట్ చేయాలి. ఇది లాడాకి అంచు తీసేస్తున్నాను, అంచు పార్ట్ పీసు ఇది లాడాకి సరిపోతుంది. అమ్మాయికి లూజ్కి ఇంకా కావాల్సి వస్తే చిన్న జాయింట్ పెట్టాలి వేరే క్లాత్తో, ఈ ముక్కే ఇందులో ముక్కతో. ఇప్పుడు ఇదిగోండి, ఇది క్రాస్లో ఉంది కదా, దీన్ని ఆ షేప్కి సరిపడా ఇందులో మనకు ఉంది ఆల్రెడీ, ఈ ప్యాంట్ పీస్లో ఆల్రెడీ. ఇదిగోండి, ఈ షేప్కి సరిపడా ఇలా కట్ చేస్తారు. మనకి ఇక్కడ ఏమాత్రం ఖర్చు ఇక్కడ పోవాలి, ఇక్కడ ఏమాత్రం ఖర్చు పోవాలి కదా, ఆ ఖర్చులు రెండింటికి ఇలా సరిపడా పెడతారనమాట, పెట్టాలి. చూసారు కదా, ఇలా పెట్టి మనకి ఇక్కడ 44 1 ఇంచ్ ఖర్చు, ఇలా కట్ చేస్తాం కదా. ఇప్పుడు కుట్టేటప్పుడు దీన్ని ఇలా జాయింట్ పెట్టుకోవాలి. మీరు చూసుకోండి కరెక్ట్గా, ఆపోజిట్లో ఇటు ఎక్కువ వైపు ఉన్నది, ఇక్కడ తక్కువ ఉన్నది, ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఇలా పెట్టి మీరు వేసేటప్పుడు ఇలా వేయాలి. ఇలా జాయింట్ వేస్తే అది మనకి ఇలా వచ్చేసరికి ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. దాన్ని మళ్ళీ మనం
కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇది 8.5 ఇక్కడ ఉండేలాగా 8.5 చూసి ఈ లెవెల్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి, ఇది ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసేయాలి ఖర్చు అంతే. సీట్ బాక్స్ పీస్ ఇది చూసారు కదా, ఈ జాయింట్స్లో పెట్టేస్తే మనకి పెట్టేసి ఇది లెవెల్ చేసుకోవాలి 8.5 అంతే. సీట్ బాక్స్ ఇవ్వండి లాడ పార్ట్. ఫ్యాంట్ కటింగ్ అయిపోయింది. ఫ్యాంట్ కటింగ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్, కుట్టడం కూడా సింపులే, కాకపోతే కుర్చీలు పెట్టే దగ్గర మీకు ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. 2-3 కుట్టేటప్పుడు మీకు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుంది, కుడుతున్న కొద్దీ అలవాటు అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్యాంట్ కటింగ్. సింపుల్గా మీకు చెప్పాను, మీకు అర్థమయ్యే